ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించాలంటే స్థిరచిత్తంతో బాధ్యతగా ఆలోచించాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు లేకపోతే ఆవేశపూరితంగా ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ తీవ్రవాదానికి సంబంధించినటువంటోళ్ళు ము హిందువులని ఎతికి మరీ చంపారు 28 మందిని. అప్పుడు ఏం చేసేయాలి భారతదేశం? జాగ్రత్తగా దశల వారీగా స్టెప్పులేస్తుంది. కానీ ఆవేశపరుడు ఏం మాట్లాడతాడు? ఎళ్లి 4 బాంబులు పాకిస్తాన్ లాహోర్ మీద ఏసేయాలి. లేకపోతే ఇంకోరో ప్రాంతం మీద ఏసేయాలా అని చెప్తుంటాడు. అలా ఏసేస్తే పాకిస్తాన్ ఊరుకుంటదా? వాడి దగ్గర ఆయుధాలు ఉంటాయిగా, వాడు బాంబులు వేస్తాడుగా, మన ప్రజలు చచ్చిపోతారు కదా. అప్పుడు మళ్ళీ మనం వాళ్ళ మీద వేయాలి కదా. ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం ముగిసిందా? ఇరాన్ ఉక్రెయిన్ యుద్ధం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగిసిందా? దశాబ్దాల తరబడి సాగేటటువంటి పరిస్థితులు అయిపోతాయి. అప్పుడు ఇరాన్ ఇరాక్ల మధ్య నిన్నాళ్ళ పాటు యుద్ధం జరిగింది. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. యుద్ధం ప్రారంభించడం సులభం, కానీ అంతం చేయడం కష్టం. దానికి చాలా తతంగం ఉంటుంది. ఇప్పుడు ఆ రొంపిలోకి మనం వెళ్ళాలా. అందుకని ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో అది ప్రభుత్వం చేస్తారు. లోపు ఊసిపోని మాటలు కాదు, నిజంగా దేశభక్తితోనే మాట్లాడతారు, కానీ భవిష్యత్ చిత్రాన్ని ఆలోచించరు. అది పాలకులు ఆలోచిస్తున్నారు. అట్లాగే ఫైబర్ నెట్ అనేటటువంటిది ఇట్లాంటి ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు దాంట్లో అడ్డదిడ్డంగా జరుగుతుంది. చంద్రబాబు గారు లాంటి ముందు ఆ వ్యవస్థను బాగు చేసి ఆ తర్వాత నిదానంగా దానికి కారకులను పక్కన పెట్టడం లాంటివి చేసేవాడు ఇదివరకు. అన్ని రోజుల పాటు ఆడేట్టు ఉంటాడు చంద్రబాబు గారికి, అది అర్థం కాదు అంటూ ఫైబర్ నెట్ మీద రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడటం, దాని మీద ఉన్నోళ్ళందరినీ పీకి అవతల పడేయడం అంతా జరిగింది. కేబుల్ నెట్వర్క్లో సిటీ కేబుల్లో లేకపోతే సి ఛానల్, ఎస్టీవీనో, యాక్టో ఇట్లాంటివి ఉన్నాయంటే వాళ్ళ మీద ఎందుకు నమ్మకం ఉంది? ఇవాళ రోజున ఎన్ని డిష్లు వచ్చినా కూడా అంటే వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తే ఒక గంటలోనో 2 గంటల్లోనో వచ్చి రిపేర్ చేసిపోతారు కాబట్టి. అలా కాకుండా రిపేర్ చేయడానికి ఎవడూ లేకపోతే ఏముంటుంది? ఇప్పుడు జ్యోతే రాసుకొచ్చింది, ఏపీ ఫైబర్ సేవల్లో తీవ్ర అంతరాయాలు, కేబుల్ ఆపరేటర్లు ఇబ్బంది పడుతున్నారు, అట్లాగే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్కన క్రికెట్ జరుగుతుంది, ఐపీఎల్. ఈ టైంలో గందరగోళపు వ్యవహారం. ఏంటంటే ముందు ప్లానింగ్ లేదు. పీకే అందరిని వాళ్ళందరూ వైసీపీ పీకే, ఎవడు పేరు చెప్తాను పీకే అవతల పడేశారు. ఓ సిస్టమ్ లేదు, పాడు లేదు. మనం గుడ్డెదు చేలో పడ్డట్టు పరిపాలన చేస్తే ఇట్టాగే ఉంటాయి.